హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొరింగా ఫారెస్ట్లో అయితే ఉన్నాం. 3 years బ్యాక్ అయితే మన ఛానల్లో కొరింగా వైల్డ్ సాంచురీ వీడియో అయితే ఉంది. అది అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయితే జరిగింది. బయట ఫుడ్ స్టాల్స్ అన్నీ పెట్టారు. తర్వాత ప్లాస్టిక్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పి బాటిల్కి 100 రూపీస్ చొప్పున డిపాజిట్ చేయమని అడుగుతున్నారు. సో రూల్స్ అన్నీ చాలా బాగున్నాయి. టికెట్ కాస్ట్ కూడా గతంలో 20 రూపీస్ ఉండేది అడల్ట్స్కి, ఇప్పుడు 50 రూపీస్ చేశారు. అంతకుముందు చిల్డ్రన్స్కి 10 రూపీస్ ఉండేది, ఇప్పుడు 20 రూపీస్ చేశారు. కాస్ట్ అయితే బాగా హెవీ అయితే అనిపిస్తుంది, కానీ చూడటానికైతే చాలా బాగుంది. మరి లేటెస్ట్గా వీడియో అయితే తీస్తాను, మీ అందరూ కూడా చూడండి, లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా కాకినాడ దగ్గరలోని కొరింగా ఫారెస్ట్ యొక్క ఎంట్రన్స్ గేట్ అనమాట. చూడండి, చాలా రష్గా ఉంది. సండేస్ వస్తే మాత్రం చాలా ఫుల్ బిజీగా అయితే ఉంటుంది. కాకినాడ నుంచి అయితే 20 kilometers దూరంలో అయితే మనకి కొరింగా ఫారెస్ట్ అయితే ఉంటుంది. సో టికెట్ ప్రైస్ చూస్తున్నారు కదా, అడల్ట్స్కి వచ్చేసరికి 50 రూపీస్ అంటే, చిల్డ్రన్స్కి వచ్చేసరికి 20 రూపీస్ ఉంది. తర్వాత స్టిల్ కెమెరాకి, ఫోటోగ్రఫీకి వివిధ ఛార్జెస్ అయితే వాళ్ళు పే అడుగుతున్నారు. సో గతంలోకి ఇప్పటికి ఏం మారింది అంటే, ఇదివరకు బయట ఫుడ్ స్టాల్స్ ఏమి ఉండేవి కాదు. మనం ఏమైనా ఫుడ్ తినాలంటే బయట ఎక్కడికో కొరింగా ఎంట్రన్స్ అనమాట, మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. అంటే ఇంచుమించు 3 kilometers బయటకు వెళ్ళి ఏమైనా తినాలి, తాగాల్సి వచ్చేది. సో ఇప్పుడు అన్నీ కూడా లోపల సరౌండింగ్స్లో అయితే ఉన్నాయి. మెయిన్ నేను దానికోసమే ఈ వీడియో అయితే తీశాను. తర్వాత ఇంకోటి ఏంటంటే బోటింగ్. ఇప్పుడు ఇక్కడ బోటింగ్ ఎక్కలేదు, ఎందుకంటే ఇక్కడ కొరింగా నుంచి సముద్రంలోకి కలిసేటువంటి కొరింగా రివర్ అయితే ఉంది కదా, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఆ కొరింగా రివర్, అందులో బోటింగ్ చేద్దామని అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. కానీ బోటింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని అనిపిస్తుంది. చూద్దాం, చాలా క్రౌడ్ ఉంది. ఎంతెంత కాస్ట్ అయితే ఉన్నాయో అన్నీ కూడా మనం చూసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంతకు ముందే కూడా కొరింగా ఫారెస్ట్ యొక్క లైఫ్ అది మొత్తం హిస్టరీ అయితే ఉంది. సో అవన్నీ కూడా మీకు ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో హిస్టరీ, కొరింగా ఫారెస్ట్ ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఇక్కడ మనకి ఎలాంటి బర్డ్స్ మనకు కనిపిస్తాయి, అన్నీ కూడా ఆ వీడియోలో అయితే చూడవచ్చు మీరు. సో ఈ వీడియోలో ఏంటంటే ఖచ్చితంగా మనం బోటింగ్ విషయం మీద అయితే హైలైట్ చేద్దాం ఫ్రెండ్స్. బోటింగ్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది, చూస్తున్నారు కదా. అయితే మనం స్పీడ్ బోటింగ్ అయితే ట్రై చేద్దాం. సో ఇక బోటింగ్ కాస్ట్కి వచ్చేసరికి అయితే మామూలు నార్మల్ బోట్కి వచ్చేసరికి పర్ హెడ్కి వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. అదే స్పీడ్ బోట్కి అయితే 4 members ఉండాలి. పర్ హెడ్కి వచ్చేసరికి అయితే 200 అనమాట. బోట్ మొత్తానికి అయితే 800 రూపీస్ అయితే ఉంటుంది. సో పదండి ఇప్పుడు వెళ్ళి మనం బోటింగ్ చేసేద్దాం. కొరింగా అంటే మనకి యొక్క వైల్డ్ సాంచురీ, ఈ బర్డ్స్, తర్వాత ఇలాంటి బోటింగ్ అనుకుంటున్నారా? వెనకమాల ఇంకొక సాడ్ స్టోరీ కూడా ఉందండి. సో ఆ వీడియో అయితే మనం త్వరలో వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే కొరింగా వెనకమాల ఎంతో బ్యాడ్ స్టోరీ అయితే మనకి ఉంది. ఇక్కడ అనేక మంది చనిపోయారు కూడా. సో సైక్లోన్ మూలంగా అవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే మనం బోటింగ్కి అయితే వెళ్ళిపోదాం, పదండి. సూపర్గా ఉంది కదండి లోపల బోటింగ్. మనకి ఆ సైడ్ చూస్తున్నారా, ఆ మడాడుగులు ఉన్నాయి కదా కనిపిస్తుంది సార్, ఆ చెట్ల మీద రకరకాల బర్డ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు కెమెరాలో మీకు ఏం కనిపించట్లేదు, కానీ బయట నుంచి రీల్ చూస్తుంటే రకరకాల బర్డ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. కానీ సూపర్ ఉంది కదా అసలు జర్నీ మాత్రం, బోట్ జర్నీ, అదే బోటింగ్ అండి. బోటింగ్ అయితే సూపర్ ఉంది అసలు. ఎదురుగా కనిపిస్తుంది సార్, అదే సీ అనుకుంటా. ఆ సీలో మనం అయితే అక్కడ వరకు అయితే మనం తీసుకెళ్తారు. చూద్దాం ఒకసారి మనం. ఏమో కానీ సూపర్ ఉందండి. 200 ఫస్ట్ ఎంత కాస్ట్ అనుకున్నా కానీ వర్త్ వర్మ, వర్త్. అదండి సంగతి. బోటింగ్ అయితే సూపర్ ఉంది కదా.
సో మీకు ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కడికో వెళ్తుంది ఫ్రెండ్స్, లేకపోతే ఇక్కడే ఉంటుంది. ఓకేనా? కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎంట్రన్స్ అన్నట్టు, పార్కింగ్ దాటిన దగ్గర నుంచి అయితే మొత్తం ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవటానికి బంగీ జంప్, తర్వాత కార్టూన్స్ బొమ్మలు, తర్వాత చాలా ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా ఉన్నాయండి. బిర్యానీ వచ్చేసరికి 99 రూపీస్ అంట. తర్వాత అది కూడా చిట్టి ముత్యాలు రైస్తో అయితే 99 రూపీస్ అంట. తర్వాత ఫ్రైడ్ రైస్ ఉన్నాయి, తర్వాత అన్నీ ఉన్నాయండి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బిర్యానీ కాస్ట్ తక్కువలాగా ఉంది, మిగిలినవన్నీ బయటతో పోల్చుకుంటే హెవీ రేట్స్ అయితే ఉన్నాయి. అంతేలేండి, ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు అమ్ముకోవాలి కదా, మనం ఏం తాగాలన్నా కూడా మళ్ళీ ఊరు చివరికి వెళ్ళాలి మళ్ళీ. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. అలాగే వెళ్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు. మరి లెట్స్ విడితే ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.